ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మెయిన్గా మా బేబీ ప్రోడక్ట్స్, నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నా అండ్ పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసిన మెడిసిన్స్ ఏంటి అన్నది వీడియోలో చూపించబడుతున్నా. ఫస్ట్ వచ్చేసి బేబీకి యూజ్ చేసే మసాజ్ ఆయిల్ నుంచి స్టార్ట్ చేద్దాం. మసాజ్ ఆయిల్ అనేది కొంతమందికి ఒక్కొక్క బేబీకి ఒక్కొక్కలాగా పడుతూ ఉంటాయి. అంటే కొంతమందికి కొన్ని ఆయిల్స్ పడవు కదా. నేనైతే ఫస్ట్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసిన, తర్వాత ఫిగారో ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా. ఆలివ్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, బేబీకి కూడా స్కిన్ చాలా స్మూత్గా మాయిశ్చర్గా ఉంటుంది. సో ఇదైతే యూజ్ చేస్తున్నా, ఫిగారో బేబీ మసాజ్ ఆయిల్. తర్వాత పౌడర్ వచ్చేసి నేను పౌడర్ అయితే అసలు వాడట్లేను. పౌడర్ కానీ మాయిశ్చరైజర్ కానీ బేబీకి ఏది వాడట్లేను. షాంపూ కూడా నేను వాడట్లేను. ఆఫ్టర్ 3 months వాడడం బెస్ట్. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఏది పెట్టినా అది రఫ్ అవ్వడం ఏదైనా అవ్వచ్చు. నేనైతే ర్యాషెస్ కానీ ఏదైనా అవుతాయి అన్నట్టుగా నేనైతే 3 months బేబీ 3 months వచ్చాక ఏవైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అది కూడా ఫర్దర్ వీడియోస్ నేను షేర్ చేస్తాను. పౌడర్ వచ్చేసి హిమాలయ బేబీ పౌడర్ యూజ్ చేస్తున్నా. అది కూడా కాటుక పెడతాం కదా, కాటుక పైన పౌడర్ అద్దడం కోసమే. ఇంకోటి బేబీ బాత్ పౌడర్ వచ్చేసి ఈ శుభ్ర బేబీ బాత్ పౌడర్ దొరుకుతుంది మనకి, అమెజాన్లో తీసుకున్నా నేను. ఇది బేబీ ఫేస్ ఉన్నది, ఇట్లా ఫ్లవర్స్ ఉండేదేమో మనం యూజ్ చేయడానికి అవుతుంది. సోప్ వచ్చేసి నేను యూజ్ చేసేది ఏంటంటే టెడ్డీ బార్ సోప్ బాబుకి యూజ్ చేస్తున్నా. ఇది వచ్చేసి ఇలా ఉంటుంది, స్మెల్ చాలా బాగుంటుంది. సోప్ కూడా బాబుకి పడింది మంచిగా, కలర్ కూడా ఏం చేంజ్ అవ్వాలి, కొంచెం మంచిగా వైట్గానే ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి యూజ్ చేసే వాటిలలో హనీ నిప్పలు మామూలుగా మనం బేబీస్కి వాడతాం కదా, ఎందుకంటే బాగా ఏడ్చినప్పుడు ఎప్పుడన్నా ఎమర్జెన్సీ టైంలో మాత్రమే ఇది యూజ్ చేస్తున్నాను. ఒత్తి టైంలో అయితే ఏం యూజ్ చేయము. ఇంకా నెక్స్ట్ బాబుకి ఫస్ట్ మాకు ఇచ్చిన పౌడర్ సిమిలాక్ ఇచ్చారు. సిమిలాక్ న్యూష్యూర్ ఫస్ట్ ఇచ్చిండ్రు, అంటే ఇన్ఫాంట్ అంటే డెలివరీ అయినాక ఎంబటే మనకు ఫార్ములా యూజ్ చేస్తాం కదా, దానికోసం ఇది వాడాము. ఈ తర్వాత నుంచి నేను సిమిలాక్ అడ్వాన్స్ అయితే వాడుతున్నా, ఎమర్జెన్సీ ఎప్పుడైనా అవసరం వస్తే అన్నట్టుగా. ఇది వచ్చేసి డాక్టర్ సజెస్ట్ చేసిన పౌడరే, నేనేమి మన ఓన్గా వాడే పౌడర్ అయితే కాదు, ఇది ఫార్ములా మిల్క్ ఇది. ఇంకా బేబీకి వచ్చేసి కాటుక అయితే నేను నార్మల్ బేబీది కాటుక దొరుకుతుంది కదా, ఆ కాటుకనే యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నేనేం ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయాలని అనుకోవట్లేను బేబీ ప్రోడక్ట్స్లో. ఎందుకంటే బేబీ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి ర్యాషెస్ ఏవి రాకుండా చూసుకోవాలి. ఇది బేబీ కాటుక మామూలుగా బయట దొరుకుతుంది, అదే వాడుతున్నా. పౌడర్ వచ్చేసి పెట్టడం కోసం, జస్ట్ అలా ట్యాప్ చేయడం కోసం తప్పించి నేను యూజ్ అయితే ఏం చేయట్లేను. వైప్స్ వచ్చేసి ఫస్ట్ నేను మెమ్మీ వాటర్ వైప్స్ యూజ్ చేసిన, తర్వాత వచ్చేసి నాకు అది ఓకే బాగానే ఉంది, నో ఇష్యూ ఫ్రమ్ దట్. నేనైతే ఈ వైప్స్ అయితే యూజ్ చేస్తున్నా. పేరు వచ్చి మమ్మయ్య బేబీ వైప్స్, బ్యాంబూ వైప్స్. ఇది చాలా pH వాల్యూ తక్కువ, యాంటీ బ్యాక్టీరియల్, కోకోనట్ అనమాట. కోకోనట్ ప్లస్ అలోవెరా ఉంది. వాటర్ వైప్స్ మొత్తం ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే వైప్స్ యూజ్ చేయడం బెస్ట్. దీనికి లింక్ కూడా పెడతాను, చాలా బాగా యూజ్ అవుతుంది, మంచి డీల్లో వచ్చాయి ఇవైతే. కిడ్డోస్ బేబీ డైపర్స్ ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ అప్ టు 5 kg. ఇప్పుడు న్యూబార్న్ కదా, కొంచెము ఇదైతేనే బెస్ట్ అని అనిపించింది నాకు. అప్ టు 5 kg ఇనఫ్. అక్కడ పెట్టేసి చూపించాను. ఇదైతే యూజ్ చేస్తున్నా. ఇవి వచ్చేసి ప్యాక్ 30 pieces వస్తాయి, ఇనఫ్. ఇది క్వాలిటీ చాలా బాగుంది, నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఎలా ఉంది క్వాలిటీ అని, చాలా మంచి ఉంది. నాకు ప్యాంపర్స్ ఇవన్నిటికంటే వేరే బ్రాండే నచ్చుతుంది. నాకు ప్యాంపర్స్ ఎందుకో అంత కాస్ట్ ఎక్కువ, మళ్ళీ అవి ఎందుకో అంత అనిపించదు నాకు. ఇవైతే నేను ప్రీవియస్గా దైవికి అయితే హిమాలయ వాడిన, ఇప్పుడు బాబుకి అయితే ఇవైతే ట్రై చేస్తున్నా. ఇవైతే బాగా పడినాయి. ఇంకోటి ఏంటంటే చాలా అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే బేబీకి నైట్ పడుకునేటప్పుడు వేసామనుకోండి, మార్నింగ్ వరకు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకోటి ఇక్కడ
మనకు కనిపిస్తుంది అనమాట ఎక్కడి వరకు ఫిల్ అయింది అన్నది. దాన్ని బట్టి మనం దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. చాలా కంఫర్ట్గా ఉంది, సాఫ్ట్గా, చాలా బాగా అనిపించింది. ఈ డైపర్స్ అయితే మా బాబుకి అయితే పడినాయి. ఇది వచ్చేసి నేను మెడిప్లస్లో ఎక్కడన్నా దొరుకుతున్నాయి ఈ డైపర్స్ అయితే. ఇంకోటి నేను మస్ట్గా యూజ్ చేసే ప్రోడక్ట్లో ఇది వచ్చేసి బ్రెస్ట్ పంప్. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను ఒక నిమిషం నా బ్రెస్ట్ పంప్ గురించి నేను మెన్షన్ చేశాను. ఈ బ్రెస్ట్ పంప్ మనం ఏదైతే యూజ్ చేస్తామో బ్రెస్ట్ పంప్ కానీ బాటిల్ కానీ దీన్ని ఎలా వాష్ చేసుకోవాలో కూడా చూపిస్తాయి. ఎందుకంటే ఈజీగా సోప్ పెట్టి అలా ఇష్టం ఉన్నట్టుగా వాష్ చేయొద్దు వీటికి. సో నేను ఈ ప్రోడక్ట్ అయితే యూజ్ చేస్తున్నా. మిమ్మీది క్లెన్సర్. ఇది ఏంటంటే బేబీ టాయ్స్, బేబీవి సంబంధించిన ఏ ప్రోడక్ట్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ లిక్విడ్ జస్ట్ 1 డ్రాప్ వేసి క్లీన్ చేసుకోవాలి. దీనిది ఏం స్మెల్ ఉండదు. స్మెల్ వస్తాయి కదా కొన్ని అయితే, లిక్విడ్ వేయగానే కొంచెం స్మెల్ వచ్చి అలా నొరుగు రావడం ఇలాంటిది ఏది ఉండదు. చాలా మైల్డ్గా ఉంటుంది. ఇది ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మనం ఫార్ములా మిల్క్ కానీ బ్రెస్ట్ మిల్క్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రం బాటిల్స్ని క్లీన్ చేయడానికి మాత్రం ఇట్లాంటి క్లెన్సర్స్ యూజ్ చేయాలి. సోప్ కానీ ఇట్లా విమ్ లిక్విడ్స్ కానీ అలాంటివి యూజ్ చేయొద్దు. నేను దీంతో 1 డ్రాప్ లిక్విడ్ వేయాలి. 1 డ్రాప్ లిక్విడ్ వేసిన తర్వాత స్క్రబ్బర్తో కానీ బ్రష్తో కానీ నీట్గా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత అవి వచ్చేసి బాయిల్ చేయాలన్నమాట వాటర్లో. అది కూడా ఎక్కువ బాయిల్ చేయొద్దు. ఒక 5 మినిట్స్ సిమ్లో బాయిల్ చేసేసి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఏది ఉన్నా వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు సేఫ్ అనమాట బేబీకి యూజ్ చేయడానికి. మెయిన్గా ఇవి బ్రెస్ట్ మిల్క్ మనం ఇస్తాం కాబట్టి ఎప్పుడన్నా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. ఎందుకంటే మనం బ్రెస్ట్ మిల్క్ ఇచ్చిన దానికి ఎలాంటి బ్యాక్టీరియా అనేది బేబీస్కి వెళ్ళదు. బట్ ఇలా పంప్ చేసి బేబీకి ఇచ్చినప్పుడే బ్యాక్టీరియా కానీ అలా మనం డైరెక్ట్ బేబీకి ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇంత నీట్నెస్గా ఫాలో అవ్వాలి. అలా ఫాలో అయితేనే ఈ ప్రాసెస్ అంతా మంచిగా అనమాట. ఇంకా బేబీకి నేను మెయిన్గా యూజ్ చేసే విటమిన్స్ అవి మాత్రం ఇప్పుడు చూపిస్తాను. ఈ విటమిన్ D3 డ్రాప్స్. విటమిన్ D3 డ్రాప్స్ అయితే ఆఫ్టర్నూన్ 3 o'clock వేస్తాను. ఎగ్జాక్ట్ 2:33 మధ్యలో వేస్తాను. మార్నింగ్ వచ్చేసి బెడ్ బ్యాంక్ యూజ్ చేస్తున్నా. ఇవి పీడియాట్రిషియన్ ఇచ్చినాయి. ఇవి మాకు ఇవి 2 పీడియాట్రిషియన్ ఇచ్చిన సజెస్ట్ చేసినాయి. ఇవి మార్నింగ్ నైట్ డ్రాప్స్ వేయాలన్నమాట. 0.5 ml వేయాలి. నెక్స్ట్ ఇంకా ఫీవర్ అయితే ఇప్పటివరకు ఏం రాలేదు. మొన్న వ్యాక్సిన్ వేసాం కాబట్టి ఆ రోజు ఫీవర్ వచ్చింది. అప్పుడు తీసుకున్నది అనమాట ఫీవర్ది. పారాసిటమాల్ క్యాల్పోల్ ఇది కూడా 0.5 ml. ఏదైనా 0.5 ml. ఇంకా పీడియాట్రిషియన్ సజెస్ట్ చేసిన ml మాత్రమే బేబీకి అయితే వేయాలి. ఇవి వచ్చేసి నాజల్ డ్రాప్స్. బేబీకి ఎప్పుడైనా బ్రీతింగ్ అన్కంఫర్టబుల్గా అనిపించి నైట్ టైంలో ఇబ్బంది పడుతున్న టైంలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్ అయితే ఇది. బేబీ ఫేస్కి కానీ బాడీకి కానీ ఎలాంటి పౌడర్, మాయిశ్చరైజర్, క్రీమ్స్ మాత్రం నేను ఏవి యూజ్ చేయట్లేను. ఆఫ్టర్ బేబీకి 3 months వచ్చాకనే నేను ఈ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే బేబీ స్కిన్ ఇప్పుడు బాగానే సాఫ్ట్గా ఉంది. అంత పగలడం అవేం లేవు. ఎందుకో కూడా నేను చెప్తాను. ఈ ఆయిల్ ఏంటంటే లైక్ ఆలివ్ ఆయిల్ ఏమవుతుందంటే బేబీకి చాలా సాఫ్ట్గా ఇస్తుంది అనమాట. లైక్ హిమాలయ ఇవన్నిటికంటే కోకోనట్ ఆయిల్ ఇవి ఏమైనా కానీ బేబీ స్కిన్ అంత సాఫ్ట్గా మాయిశ్చర్గా అనిపించదు. ఇవి యూజ్ చేస్తే మాయిశ్చరైజర్ అవంతా అవసరం పట్టదు. ఎందుకంటే నేను ఇప్పుడు 1.5 months నుంచి ఈ ఆయిలే యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ మేము కోకోనట్ ఆయిల్ యూజ్ చేసినాం. తర్వాత మాకు అర్థమైపోయింది ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు, పారాషూట్ అనేసి ఇది తీసుకున్నా. ఇదైతే చాలా సాఫ్ట్గా మైల్డ్గా ఉంటుంది. స్మెల్ కానీ అలా ఏమి ఉండదు. మనము బాత్ చేయించినాక కూడా మంచిగా మాయిశ్చరైజ్గా ఉంటుంది. బేబీకి మళ్ళీ మనము క్రీమ్స్ కానీ ఏం అవసరం లేదు. మెయిన్గా ఏ క్రీమ్ మాయిశ్చరైజర్ ఎక్కువ వింటర్ సీజన్, రెయినీ సీజన్లో అవసరం. సమ్మర్ సీజన్లో అంతగా అవసరం పడదు బేబీ విషయంలో. ఎందుకంటే వాళ్ళ స్కిన్నే చాలా సాఫ్ట్గా సెన్సిటివ్ ఉంటుంది. మనం ఏది అప్లై చేసినా కొంచెం జాగ్రత్తగా చూసుకొని అప్లై చేయాలి. ఏ ప్రోడక్ట్ అయినా బేబీకి యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ కానీ
ఇప్పుడు ఈవెన్ డ్రాప్స్ వేస్తాం కదా, ఏ డ్రాప్ అయినా నేనైతే కంపల్సరీ టేస్ట్ నేను చేస్తాను. టేస్ట్ చేసిన తర్వాత ఇది నేను బేబీకి అయితే ఇస్తాను. అది లైక్ ఫీవర్ సిరప్ కానీ విటమిన్ సిరప్ కానీ ఏ సిరప్ అయినా కూడా. ఇంకోటి చాలామంది ఫార్ములా మిల్క్ గురించి అడుగుతారు, నాకు తెలిసి ఈ వీడియో తర్వాత వచ్చే కామెంట్ అదే. ఫార్ములా మిల్క్ అయితే యూజ్ చేసేటప్పుడు పీడియాట్రిషియన్ మీకు చెప్పిన ఫార్ములా మిల్కే యూజ్ చేయండి, లేదంటే లేదు. అవసరమైనప్పుడు యూజ్ చేయడం కోసం నేను ఎమర్జెన్సీగా అయితే ఫార్ములా మిల్క్ అయితే పెట్టుకుంటా పౌడర్. అది కూడా నేను యూజ్ చేసే సిమిలాక్ అడ్వాన్స్ స్టేజ్ 1. మీ పీడియాట్రిషియన్ అడిగి నాకనే తీసుకోండి. వాళ్ళు చెప్పారనేసి ఆ బ్రాండ్ మాత్రం తీసుకోకండి, అందరి పిల్లలకి పడదు. బికాజ్ ఈ సిమిలాక్ కొంచెం కాస్ట్లీయే. ఈ బేబీవి అయితే కొన్ని తక్కువ కాస్ట్వి కూడా ఉన్నాయి, బట్ బేబీకి ఏది పడుతుందో లేదో చూసుకొని మాత్రమే యూజ్ చేయండి. అంతేగాని వీళ్ళు చెప్పారని మాత్రం అస్సలు బేబీకి అయితే ఇవ్వకండి. బట్ బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికే ట్రై చేయడం బెస్ట్. ఇన్ కేస్ అవ్వకపోతే యూ కెన్ యూజ్ ఇట్, నో ప్రాబ్లం. బట్ క్లీనింగ్ విషయంలో అయితే నేను మిమ్మీ క్లెన్సర్ వాడుతున్నాను అని చెప్పాను కదా, అది మాత్రం మస్ట్గా తీసుకోండి. బేబీ టాయ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. బేబీకి ఏ ప్రోడక్ట్ అయినా ఈవెన్ చెప్పాయి కదా ఇందాక నిప్పల్, ఇది కూడా క్లీన్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. సోప్ వచ్చేసి నేను ఫస్ట్ హిమాలయ వాడిన, తర్వాత వచ్చేసి టెడ్డీ బార్ వాడిన. హిమాలయ కూడా బేబీ కలర్ చేంజ్ ఏం అవ్వలే, మంచిగా ఉంది. టెడ్డీ బార్ కూడా బాగుంది. టెడ్డీ బార్ అయితే కొంచెం కాస్ట్లీయే, సో మరి హిమాలయ అయితే కొంచెం చీప్ అండ్ బెస్ట్, కానీ టెడ్డీ బార్ కొంచెం కాస్ట్లీ. బట్ సోప్ వైజ్ బాగుంది. అంటే 200 రూపీస్ ఒక సోప్ పడుతుంది. ఓకే, బాగుంది సోప్ అయితే. బేబీకి మంచిగా పడుతుంది. బేబీకి పడుతుందో లేదో చూసుకొని మాత్రమే యూజ్ చేయండి. ఐ హోప్ బేబీకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నీ నేను ఈ వీడియోలో చెప్పేశాను. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. I will back with another special vlog. Until then, bye bye.